అందరికీ ఉసిరికాయల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫస్ట్ అయితే ఉసిరికాయలన్నింటినీ కూడా బాగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత వీటిని స్టవ్ పైన ఒక బర్తన్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ను వేసి జల్లి పెట్టి ఉసిరికాయలన్నింటినీ వేసి స్టీమ్ చేసుకోవాలి 15 మినిట్ పాటు. ఇలా 15 మినిట్ పాటు స్టీమ్ చేసుకున్న తర్వాత ఉసిరికాయలన్నింటినీ గింజలన్నింటినీ సపరేట్ చేసేసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా ఒలిచి ఒక ప్లేట్లో వేసేసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ దగ్గర అయినా ఆరబెట్టుకోవచ్చు, లేదంటే మీకు ఎండ అవైలబుల్గా ఉంటే ఎండలో అయినా ఒక 1 అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ మెంతులు 2 స్పూన్ ఆవాలు వేసి బాగా రోస్ట్ చేసుకొని పౌడర్గా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీని తాలింపు కోసం వచ్చేసి నేను గ్రౌండ్ నట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. మీరు గ్రౌండ్ నట్ ఆయిల్ లేదంటే నువ్వుల నూనెను కూడా వాడుకోవచ్చు. ఈ రెండింటితో చేస్తే పచ్చడి అనేది బాగా నిల్వ ఉంటుందన్నమాట, చెడిపోకుండా ఉంటుంది. వేరే ఆయిల్తో చేస్తే తొందరగా చెడిపోతుంది. అందుకని చెప్పి నువ్వుల నూనె లేదంటే పల్లీల నూనె యూజ్ చేయండి. నెక్స్ట్ మనం ముందుగా ఆరబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నింటినీ కూడా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా పసుపు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసి కొద్దిసేపు వేడి చేసిన తర్వాత ఆయిల్ని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇంతలోగా మనం ఫ్రై చేసిన ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి, అలాగే జీలకర్ర పొడి, నెక్స్ట్ కారము, ఉప్పు టేస్ట్కి తగినట్టుగా వేసేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఈ ఉసిరికాయ ఒగరనేది తగ్గి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల. ఇలా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా పోపు వేసుకున్నాం కదా, ఆ ఆయిల్ కూడా చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేడిగా వేయకూడదు, చల్లారిన తర్వాతే వేసుకొని ఇలా మిక్స్ చేసి 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మీరు గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది.